హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వై ఎలక్ట్రానిక్స్. ఈరోజు మన దగ్గర ఈ 65 ఇంచెస్ VU టీవీ అయితే ఉంది. దీంట్లో ప్రాబ్లం ఏమి అనేసి చూసుకుందాం. టీవీ ఆన్ చేయగానే మనకి ఇలా లోగో అనేది వస్తుంది. లోగో వచ్చేసి కంప్లీట్ బ్లాంక్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మిడల్లో చిన్నగా గ్లిచెస్ అయితే వస్తున్నాయి. సో ఇది యాక్చువల్ ఈ టీవీలో ఉన్న ప్రాబ్లమ్. దీన్ని మీకు కొంచెం డీటెయిల్గా అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి ఇలా VU ప్రీమియం ఆండ్రాయిడ్ 4K టీవీ అనేసి వస్తుంది. మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూడవచ్చు, కొంచెం షేడ్ అయినట్టు ఉంది. సో ఇంతటి వరకు ఏదో ఒక ఐడియా వస్తుంది ఏం ప్రాబ్లం అనేసి. నెక్స్ట్ సెకండ్లోనే మనకి ఇక్కడ సెంటర్లో ఒక బార్ అయితే వచ్చేస్తుంది. ఇది ఏం ప్రాబ్లం అనేసి మనకి అక్కడ కన్ఫ్యూజ్ అయితే అవుతుంది. నేనైతే దీన్ని డిస్ప్లే ఇష్యూ అనేసి అనుకున్నాను. చిన్న లైన్స్ కూడా ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ సెకండ్ VU ప్రీమియం ఆండ్రాయిడ్ అనేది వెళ్ళిపోతుంది. మనకి ఇలా చిన్నగా గ్లిచెస్ అయితే వస్తాయి. నేను దీన్ని చూడగానే ఐ థింక్ మదర్ బోర్డ్ కూడా ఏదో ప్రాబ్లం ఉంది అనేసి అనుకున్నాను. సో రెండు ప్రాబ్లంలు అయితే ఫస్ట్ నా మైండ్కి వచ్చాయి. సో దీన్ని ఏం ప్రాబ్లం అనేసి చెక్ చేసుకుందాం. ఈ టీవీ మోడల్ నెంబర్ వచ్చేసి 65OA అనేసి. దీని ముందు కూడా చాలా వీడియోస్లో సేమ్ మోడల్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో అది వచ్చేసి 43, 50, 55 ఇంచెస్ టీవీ ఏంటింది. ఇది వచ్చేసి 65 ఇంచెస్ టీవీ అయింది. సో దీంట్లో ఏం ప్రాబ్లం అనేసి చెక్ చేసుకోవడానికి కంప్లీట్ టీవీని అయితే ఓపెన్ చేసుకున్నాను. దీంట్లో రెండు బోర్డ్స్ అయితే ఉన్నాయి, ఒక పవర్ సప్లై, ఒక మదర్ బోర్డు. ఈ టీవీ మ్యానుఫ్యాక్చరర్ వచ్చేసి హైసెన్స్ అనేసి. మళ్ళీ దీంట్లో యూస్ చేసిన ప్యానల్ వచ్చేసి AEO బ్రాండ్ది. మీరు ఇక్కడ AEO బ్రాండింగ్ చూడొచ్చు. టీవీని అయితే ఇప్పుడు ఆన్ చేసుకుంటున్నాను. సేమ్ ఇష్యూనే ఉందా లేదా అనేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను. పవర్ ఫ్లక్చువేట్ ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల నేను ఇంకొకసారి ఇక్కడ ఆన్ చేసి మన సర్వీస్ సెంటర్లో అయితే చెక్ చేసుకుంటున్నాను. స్టాండ్ బై అయితే రిలీజ్ అయింది. స్టాండ్ బై రిలీజ్ అయిన తర్వాత సేమ్ అదే సిమ్టమ్ అయితే మనకి ఇక్కడ చూడడానికి దొరుకుతూ ఉంది. ఇందులో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇలా అయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక 10-15 సెకండ్లో స్టాండ్ బైక్ అయితే వచ్చేస్తుంది. స్టాండ్ బైక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది టీవీ అయితే ఆన్ అవ్వదు. మనం ప్లగ్ తీసి మళ్ళీ ఆన్ చేస్తే మాత్రమే ఆన్ అవుతూ ఉండేది. ఇలాంటి టీవీలో మీకు సేమ్ ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చిందా లేదా సేమ్ టీవీ మీ దగ్గర ఏమైనా ఉందా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇది ఒక్క సైడ్ బ్లాకిష్ వస్తూ ఉండింది కదా, ఫస్ట్ అదేందో ప్రాబ్లం అని చూసుకోవడానికి నేను ఇక్కడ ఫ్రంట్ ఫ్రేమ్ని ఓపెన్ చేసి బ్యాక్ లైట్ని చెక్ చేసుకుందాం అనుకున్నాను. ఫ్రంట్ ఫ్రేమ్కి మనకి ఇక్కడ మొత్తం కింద సైడ్లో స్క్రూస్ ఉన్నాయి. ఆ స్క్రూస్ అన్ని ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ స్క్రూస్ ఓపెన్ చేసి డిఫ్యూజర్ సీట్ మళ్ళీ రిఫ్లెక్టర్ సీట్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి బ్యాక్ లైట్ యూనిట్ అనేది ఇలా చూడడానికి దొరుకుతుంది. ఇది కంప్లీట్ బ్యాక్ లైట్ యూనిట్ ఫోటో ఏంటింది. ఇన్ కేస్ మీరు టెక్నీషియన్ అయితే కనుక ఈ మోడల్ టీవీస్ మీ దగ్గర వచ్చింటే మీరు రెఫరెన్స్ కోసం ఈ ఇమేజ్ని అయితే యూస్ చేసుకోవచ్చు అయింది. సో దీంట్లో మీకు అక్యూరేట్గా ఎన్ని LEDs ఎన్ని స్ట్రిప్స్ ఉన్నాయనేది క్లియర్గా అయితే తెలుస్తూ ఉంది. మీకు ఇంకా క్లియర్గా చూపించడానికి లెఫ్ట్ సైడ్ పార్ట్ సపరేట్గా మళ్ళీ రైట్ సైడ్ పార్ట్ సపరేట్గా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇందులో లెఫ్ట్ సైడ్ బ్యాక్ లైట్ యూనిట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. బ్యాక్ లైట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేసి. ఫస్ట్ స్ట్రిప్ ఓకే ఉంది కింద సైడ్లో. మళ్ళీ టాప్ సైడ్ నుంచి చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ స్ట్రిప్ ఓకే ఉంది, సెకండ్ స్ట్రిప్ ఓకే ఉంది, థర్డ్ స్ట్రిప్ కూడా ఓకే ఉంది, మళ్ళీ ఫోర్త్ స్ట్రిప్ కూడా ఓకే ఉంది, ఫిఫ్త్ స్ట్రిప్ కూడా ఓకే ఉంది. ఇప్పుడు టోటల్ కంప్లీట్ లెఫ్ట్ సైడ్ యూనిట్ ఏది ఉందో అది మొత్తం కంప్లీట్ ఓకే ఉంది. బ్యాక్ లైట్ టెస్టర్లో మనకి అన్ని బ్యాక్ లైట్స్ అయితే ఆన్ అవుతా ఉన్నాయి. మళ్ళీ రైట్ సైడ్ పార్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్ట్రిప్ ఓకే ఉంది, సెకండ్ స్ట్రిప్ ఓకే ఉంది, మళ్ళీ థర్డ్ స్ట్రిప్లో ఏదో ప్రాబ్లం ఉంది, థర్డ్ స్ట్రిప్ ఆన్ అవ్వట్లేదు, ఫోర్త్ స్ట్రిప్ ఓకే ఉంది, ఫిఫ్త్ స్ట్రిప్ ఓకే ఉంది, మళ్ళీ సిక్స్త్ స్ట్రిప్ కూడా ఓకే ఉంది. ఈ థర్డ్ స్ట్రిప్లో ఏం ప్రాబ్లం అనేది చూసుకుందాం. థర్డ్ స్ట్రిప్లో ఒక్కొక్క LEDనే చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ థర్డ్ LEDలో ఏదో ప్రాబ్లం ఉంది. ఇది మళ్ళీ మిగతా LEDలని ఇందులో ఓకే ఉన్నాయి. టోటల్ ఈ థర్డ్ స్ట్రిప్లోనే ప్రాబ్లం ఉంది అనేసి మనకి ఇక్కడ కన్ఫర్మ్ అయింది. ఈ ఒక్క LED మాత్రం బర్న్ అయింది కాబట్టి ఈ ఒక్క LEDని మాత్రం రిమూవ్ చేసి నేను ఇక్కడ సిరీస్ కనెక్షన్ అయితే కంటిన్యూ చేసుకున్నాను. సో ఇప్పుడు ఒకసారి టీవీని ఆన్ చేసి చూసుకుందాం. సో LEDదే ప్రాబ్లమా ఏంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఈ ఒక్క LED కంటిన్యూ చేసిన తర్వాత మనకి అన్ని బ్యాక్ లైట్స్ అయితే ఆన్ అయిపోయి మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ ఒక్క LEDని మాత్రం నేను ఇక్కడ కంటిన్యూ చేశాను, అక్కడ బర్న్ అయింది అది LED. సో మీరు ఇక్కడ చూసినట్లు అన్ని LEDs అయితే ఆన్ అయింది. సో ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అయిపోయింది ఇది బ్యాక్ లైట్ ద ఇష్యూ అనేసి. సో దానికోసం నేను ఇక్కడ పాత బ్యాక్ లైట్ స్ట్రిప్స్ అంతా రిమూవ్ చేసుకుని కొత్త బ్యాక్ లైట్ స్ట్రిప్స్ని అయితే ఇక్కడ పెట్టుకున్నాను. కొత్త బ్యాక్ లైట్ స్ట్రిప్స్ మనకి ఇలా చూడడానికి దొరుకుతూ ఉంది. పాత స్ట్రిప్స్ అంతా తీసి సైడ్ కేసేద్దాం. ఇప్పుడు ఈ కొత్త స్ట్రిప్స్ అన్ని దీంట్లో
ఇన్స్టాల్ చేసుకుందాం. ఎల్ఈడి స్ట్రిప్స్ వచ్చేసి 1 పోనీ 2 పోనీ అన్ని స్ట్రిప్స్ మార్చాల్సి ఉంటుంది. ఎందుకంటే దాని గురించి డీటెయిల్గా వీడియోలు నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు ఒక్క ఎల్ఈడి ప్రాబ్లం వచ్చింది అంటే దాని ఏజ్ మిగతా ఎల్ఈడిస్ ఏజ్ అంతా ఒకటే ఉంటుంది. సో ఇది ఎగ్జాక్ట్ ఏదో ఒక టైంలో ట్రిగర్ అయ్యి వెళ్ళిపోయింది. సో మళ్ళీ మనం దాన్ని కంటిన్యూ చేసి మిగతా ఎల్ఈడిస్ రన్ చేసామంటే సో అది కూడా మిగతా ఎల్ఈడీలు ఏదో ఒక సర్టన్ టైంలో ఒక 10 డేస్లోనో లేదా ఒక 7 డేస్లోనో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో దానికోసం అన్ని స్ట్రిప్స్ చేంజ్ చేసుకోవాలి. పెద్ద టీవీ కానీ చిన్న టీవీ కానీ ఎల్ఈడి ఒకసారి ప్రాబ్లం వచ్చిందంటే మొత్తం అన్ని స్ట్రిప్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ కనెక్టర్స్ వేసుకుంటున్నాను. కనెక్టర్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నాను. ఎల్ఈడిలో ఎందుకు మొత్తం స్ట్రిప్స్ చేంజ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవరీ ఎల్ఈడీస్లో ఏం ప్రాబ్లం ఉంటుంది అనేసి నేను ఒక సపరేట్ వీడియో చేశాను. ఇక్కడ ఐ బటన్లో ఉంది కదా, ఈ వీడియో మీద క్లిక్ చేసి కూడా మీరు చూడొచ్చు. లాస్ట్లో ఎండ్ కార్డ్లో కూడా ఆ వీడియో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా చూడొచ్చు. సో ఇప్పుడు అన్ని కొత్త ఎల్ఈడి స్ట్రిప్స్ వేసిన తర్వాత ఒకసారి టీవీని అయితే ఆన్ చేసి చూసుకుందాం. మీరు ఇక్కడ చూసారు కదా, అన్ని ఎల్ఈడి వేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్ లైట్ యూనిట్ అయితే ఓకే ఆన్ అయింది. టూ 3 మినిట్స్ దాకా బ్యాక్ లైట్ అయితే ఆన్ చేసి ఉంచేసాను. బ్యాక్ లైట్లో ఎలాంటి ఇష్యూ రాలేదు, టీవీ అనేది ఆఫ్ కాలేదు. సో ఇదొక ఇష్యూ అయితే సాల్వ్ అయింది అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లో బ్యాక్ లైట్ అనేది ఫిక్స్ చేసేది చాలా వియర్డ్గా ఉంటుంది. సో అది వేరే విధంగానే ఫిక్స్ చేయాలి. నార్మల్గా అయితే మనం బ్యాక్ లైట్ని ఎలా ఫిక్స్ చేస్తాం, డబల్ సైడ్ దానికోసం టైప్ వస్తుంది, లేదంటే చాలా వాటి టీవీలో బ్యాక్ లైట్స్కి అనేసి సపరేట్ స్క్రూస్ ఉంటాయి. సో ఈ టీవీలో అనేది రెండిట్లోనూ ఏదీ లేదు. సో మనం టేప్ కూడా వేయలేం. టేప్ ఎందుకు వేయలేము అంటే ఇందులో బాటమ్ సైడ్ సిలికాన్ అయితే యూస్ చేశారు. సిలికాన్ మీద మనం టేప్ వేసినా కానీ అది బాడీతో పాటు కాంటాక్ట్ అవ్వదు. సో దీనికోసం మళ్ళీ సిలికాన్ వేసుకోవాల్సి ఉంటుంది. అదే ప్రాసెస్ అయితే నేను ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎల్ఈడి కింద మనకి ప్రీవియస్ ఎక్కడెక్కడ సిలికాన్ అనేది ఉండిందో ఆ ప్లేస్లో అంతా నేను ఇక్కడ సిలికాన్ అయితే వేసుకుంటున్నాను. సిలికాన్ వచ్చేసి నార్మల్ సిలికాన్ అనేది అందరికీ తెలిసిండే మెటీరియల్ ఇది. సో దాన్ని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఈ సిలికాన్ వేసుకోవడం వల్ల మనకి ఏంది బెనిఫిట్ అనేది అయితే బ్యాక్ లైట్ అక్యురేట్గా ఫిక్స్ అవుతుంది, మళ్ళీ బాడీతో పాటు కాంటాక్ట్ ప్రాపర్గా ఉంటుంది. బ్యాక్ లైట్ స్ట్రిప్స్ ఏదైనా హీట్ అయిందంటే అది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుని బ్యాక్ లైట్ చాలా ఎక్కువ లైఫ్ వస్తుంది అనమాట. సో దానికోసం నేను ఇక్కడ అన్ని ఎల్ఈడీస్ కింద సిలికాన్ అయితే వేసుకుంటున్నాను. బ్యాక్ లైట్ స్ట్రిప్స్ అనేది ఇక్కడ 100% ఫిక్స్ చేసుకున్నాను. దాని మీద డబల్ సైడ్ టేప్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే మన ప్రీవియస్ సెట్లో కూడా ఇలాంటిదే డబల్ సైడ్ టేప్ బ్లాక్ కలర్లో ఉండేది, నేను ఇక్కడ రెడ్ వేసుకున్నాను, అంతే డిఫరెన్స్. సో మిగతాదంతా సేమ్ టు సేమ్. దీని మీద ఉన్న రిఫ్లెక్టర్ షీట్ని అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. ఈ షీట్ వేసిన తర్వాత మనం ఒకసారి టీవీని అయితే ఆన్ చేసి చూసుకుందాం. ఎందుకంటే ఈ షీట్ వేసిన తర్వాత ఇందులో ఏదైనా మీరు ఇక్కడ చూడవచ్చు, చాలా మటుకు మనకి ఇక్కడ షాడో అనేది ఉంది. ఈ షాడో అనేది బయటకు తెలిస్తే పిక్చర్లో చాలా అంటే చాలా గలీజ్గా ఉంటుంది. సో దాన్ని అంతా ఆ బ్యాక్ సైడ్ వేసిన డబల్ సైడ్ టేప్తో కాంటాక్ట్ అయ్యేలాగా కరెక్ట్గా పేస్ట్ చేస్తే మనకి ఇలాంటి షాడోస్ అనేది బయటకు కనబడదు. సో తర్వాత దీని మీద ఉన్న డిఫ్యూజర్ షీట్స్ అంతా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఆన్ చేసి చూసుకుందాం. ఇదంతా మొత్తం ఆన్ చేసిన తర్వాత మనకి బ్యాక్ లైట్ యూనిట్ అనేది టోటల్ ఇలా చూడడానికి దొరుకుతుంది. ఇది వచ్చేసి యాక్చువల్ బ్యాక్ లైట్ యూనిట్. ఇప్పుడు టీవీ అంతా కంప్లీట్ ఓకే అయింది అని అనుకుంటూ టీవీని అంతా మొత్తం ఫిట్ అయితే చేసేసాను. ఇందులో బ్యాక్ లైట్ తప్ప వేరే ఏమీ ఇష్యూ అయితే ఉండలేదు. సో దానికోసం నేను డిస్ప్లే అంతా మొత్తం ఫిక్స్ చేసి చాలా సేపు రన్ చేసి కూడా చెక్ చేశాను. ఈ టీవీలో ఒక రిస్క్ అయితే ఉండింది. ఏమంటే కస్టమర్ ప్లేస్ నుంచి టీవీ పికప్ అండ్ డ్రాప్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నాదే ఉన్నది కాబట్టి సో నేనే వెళ్ళి టీవీ తెచ్చుకున్నాను. మళ్ళీ రిపేర్ చేసి నేనే వెళ్ళి డెలివరీ అయితే చేశాను. టీవీ డెలివరీ చేసిన తర్వాత మీకు ఇక్కడ టీవీని అయితే ఆన్ చేసి చూపిస్తున్నాను. టీవీ అంతా 100% పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. పర్ఫెక్ట్ అంతా ఓకే ఉంది. ఇందులో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా పెద్ద టీవీ కాబట్టి 65 ఇంచెస్ టీవీ ఇది. సో దానికోసం ఇందులో బ్యాక్ లైట్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. బ్యాక్ లైట్ బ్లీడింగ్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే
ఒక ఓఎల్ఈడి టీవీది ఏదైనా టెస్టింగ్ ఇమేజ్ ఉంటుంది కదా, టెస్టింగ్ పిక్చర్ వీడియో ఉంటుంది కదా, దాన్ని మనం ఈ టీవీస్లో ప్లే చేసినట్లయితే బ్యాక్లైట్ బ్లీడింగ్ ఏదైనా ఉంటే 100% అక్యురేట్గా మనకి ఇందులో అయితే తెలుస్తుంది. బ్యాక్లైట్ బ్లీడింగ్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది అయితే, టీవీలో ఏదైనా ఇమేజ్ ప్లే చేసినప్పుడు మనకి బ్లాకిష్ అనేది పిక్చర్ వస్తుంది కదా, ఆ బ్లాక్ ఉన్న స్పేస్లో బ్లాకే రావాలి. ఇన్ కేస్ అక్కడ మనకి వేరే గ్రే కలర్ కానీ అలాంటి ఏదైనా డిఫరెంట్ కలర్స్ ఏదైనా కనిపించిందంటే ఆల్మోస్ట్ మనకి గ్రేనే కనిపిస్తుంది బ్లాక్ జాగాలో. సో మనకి అందులోనే తెలిసిపోతుంది ఇక్కడ బ్యాక్లైట్ అనేది బ్లీడింగ్ అవుతుంది అనేసి. మీరు ఇక్కడ చూడవచ్చు, పిక్చర్ అనేది కంప్లీట్ ఆఫ్ అయినాడు బ్లాక్ జాగాలో బ్లాకే వచ్చింది, మిగతా పార్ట్ గ్రే ఇమేజ్ జనరేట్ అయ్యే జాగాలో గ్రేనే జనరేట్ అయింది. బ్లాక్ జాగాలో మళ్ళీ గ్రే వచ్చిందంటే అక్కడ మనకి బ్యాక్లైట్లో ఇష్యూ ఉంది అనేసి చెప్పొచ్చు. బ్యాక్లైట్ అనేది కరెక్ట్గా ఫిక్స్ కాలేదు అనేసి చెప్పొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైంది ఈరోజు వీడియో. 65 ఇంచెస్ టీవీలో బ్యాక్లైట్ వేయడం అనేది చాలా రిస్కీ వర్క్. సో ఇలాంటి టీవీస్లో మనం ఎలాంటి ఒక చిన్న పొరపాటు కూడా చేయకుండా కరెక్ట్గా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే టీవీ అనేది లాంగ్ లైఫ్ దాకా నడుస్తుంది. 65 ఇంచెస్ డిస్ప్లే ఓపెన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేయడం చాలా ఈజీ వర్క్ ఏమి కాదు. అంత ఈజీగా ఇది ఫినిష్ అయ్యే వర్క్ కూడా కాదు. ఇది చాలా రిస్క్తో కూడిన పని ఏంటింది. దానికోసం ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్, ఇన్ కేస్ మీరు టెక్నీషియన్ అంటే మీకు చెప్తున్నాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఏమైనా వస్తే 1-2 స్ట్రిప్స్లు మార్చి అయితే రిపేర్ చేయకండి. ఎందుకంటే మాటికి ఈ టీవీస్ని అయితే ఓపెన్ చేయలేము. ఒకేసారి మొత్తం స్ట్రిప్స్ ఓపెన్ చేసి మొత్తం అన్ని స్ట్రిప్స్ కొత్తవి వేసినట్లయితే మినిమం 3 to 4 years అయితే ఈ టీవీస్లో ప్రాబ్లం అనేది ఖచ్చితంగా రాదు. బై ఛాన్స్ ఏదైనా వచ్చిందంటే అది మన బ్యాడ్ లక్ అని అనుకోవచ్చు. 100 టీవీస్లో ఏదో 1 టీవీనో 2 టీవీలో అలా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అది చాలా రేర్ కాబట్టి సో నేను ఈ మెథడ్ని అయితే రికమెండ్ చేస్తున్నాను. ఏదైనా బ్యాక్లైట్ ఇష్యూ వస్తే 100% అన్ని స్టెప్స్ మార్చేయండి అనేసి అయితే నేను చెప్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదైంది ఈరోజు వీడియో. ఇలాంటిదే ఏమన్నా టీవీస్ మీ దగ్గర రిపేర్ ఉండి, ఇన్ కేస్ మీకు ఈ మోడల్లో టీవీ రిపేర్కి వచ్చి ఇలాంటి బ్యాక్లైట్ ఏదైనా మీకు పార్ట్ కావాలి అనే అట్లుంటే మీరు కిందున్న నా కాంటాక్ట్ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ లేదా కాల్ చేసి కానీ మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ పార్ట్ మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ కావాలన్నా నేను కొరియర్ ద్వారా మీకు అందించగలను. సో ఈ పార్ట్ అనేది మా దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది. సో ఇదైంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇలాంటిదే ఇంకొక టీవీ రిపేర్ వీడియోతో పాటు నేను మీ ముందు అయితే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్, బై.